పెట్టుకొని పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు అంటూ ఇరమ్మ తల్లి ఇలా బయలుదేరి వెళ్తుందబ్బా. అయ్య సాంబ శివ శివ సాంబ శివ సాంబ శివ శివ సాంబ శివ పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు. అమ్మా ఎట్లా పాలు కావాలా? కావాలి. దీనికి మరిన్ని కావాలమ్మా. కావాలి పోస్తే మళ్ళీ పైకి రాకూడదు. కావాలమ్మా. వీరమ్మ తల్లి కూడా ఇల్లు కూడా తిరిగి బంగారు తల్లి కూడా పాలు కావాల్సిన పాలు పోసి పెరుగు కావాల్సిన పెరుగు పోసి అలా మహాతల్లి వస్తూ ఉన్నదట. అడగేసుకుంటూ ఏం కావాలి? పాలా పెరుగా? ఏమ్మా పెరుగు పోస్తావా? పోయమ్మా. చేపట్టి కొడుతు కొత్త పట్టి ఆ విధంగా మహాతల్లి కూడా పాలు కావాల్సిన పాలు పెరుగు కావాల్సిన పెరుగు పోస్తూ ఉన్నదట. ఆ వీరమ్మ తల్లి కూడా పల్లె కూడా తిరుగుతూ బజారు తిరుగుతూ మహాతల్లి మహా సాత్వీమణి ఇల్లాలు అలా వీరమ్మ తల్లి వస్తూ ఉన్నదంట. నువ్వు పోయక ముందే తాగుతుంది అది బాణపాలలో. ఆ విధంగా అలా మహాతల్లి కూడా వస్తూ ఉండగా పాలు 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 ఆ విధంగా అలా మహాతల్లి వస్తూ ఉన్నదట. హరహర మహాదేవ. అలా బంగారు తల్లి కూడా పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు అంత మహాతల్లి వీరమ్మ తల్లి కూడా అలా పాలు పెరుగు కూడా బెందు పెట్టుకొని మా తల్లి బయలుదేరిందా బంగారు హీరమ్మ తల్లి బయలుదేరింది హీరమ్మ తోడు అలా మహాతల్లి కూడా అలా సుబ్బయ్య ఇంటి కరణం సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వెళ్తా ఉందట. చూశాడు కరణం సుబ్బయ్య మహాతల్లి ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలే. ఇంతవరకు ఏ గ్రామాల తిరిగినా ఎన్నిసార్లు చూసినా ఇలాంటి చక్కదనమైన మనిషి అలాంటి అమ్మాయి నాకు ఎప్పుడు కంట్లో కనపడలేదే. ఏమందము ఏమి చందము, ఆహా ఏమి వన్య. లాంటి చిన్నది ఏ ఊరంటావు? ఏ ఊరైతే నీకెందుక? నేను అడిగితే నీకెందుకంట? మా బామ్మర్దిని కేకేశానా? కేకేసుకోపోనా?
పోయిన కాడికి కొడతాడు వాగులు వాళ్ళు బండ్లు ఉన్నాయి బండ్ల దాకా బావి ఏ బామ్మద్దారు రెడీగా ఉండే కర్ర తీసుకొని అమ్మా ఏ ఊరబ్బా ఒక్కసారి అడిగితే పోదు అమ్మా ఓమ్మా ఏది పలకదేంది అమ్మా హలో బాబు ఏంది ఇక్కడ ఎవరిని కాకేసిన ఎవరు పలకట్లేదు ఏంటి బామ్మరిది ఏంటా ఏమన్నా నీకు మైండ్ ఏమైనా పని చేస్తుందా నీకు బా చెప్పు చూడలేదు నువ్వు వెనక తిరిగి ఏంటి బా ఎలాంటి అమ్మాయింది అంద చందాల వన్య చిన్నారి బంగారు అసలు మామూలుగా లేదు చూడ చక్కని చిన్నది బావా బావా ఓయ్ కళ్ళు పోతాయి ఎందుకు ఎవరు అనుకున్నా ఎవరు మహా సాధ్యమని మహా ఇల్లాలు అయితే ఓహో కానుకూరు శరవయ్య కోడలు ఆ శివయ్యరమ్మ ఓహో శివయ్యరమ్మా ఆమెను కానీ అన్నావంటే ఆ. కళ్ళు పోతాయి బావా ఇది భర్త గారు ఉన్నారుగా ఆ భర్త ఉన్నాడు చూడ చక్కర అందగత్తి కాబట్టి అంటున్నావు చక్కగా బావా దానికి ఆ ఆ, ఇంకా ఎవరినంటే అన్నావేమో కానీ ఆ, వీరమ్మను మాత్రం అనొద్దు ఆ. అలాంటి ఆలోచనలు పెట్టుకోబాక ఆ. మనసులో నీ పనులు చూసుకో అంతేనంటావు బావా అదే బావ చెబుతున్నా నీకు సరేలైతే నీ మాట కాదనగా నువ్వు అడుగు. ఏయ్! ఆ. సరే నీ మాట కాదన్న పక్కెళ్ళి పో నీకెందుకు నాతోటి ఏయ్ బావగారు వెళ్ళిపోతున్నా నువ్వు నీకంటే ముందు ఒక మాట అడిగాను ఏంటి నేను చూశాను కావాలనుకున్నది ఏదైనా సరే ఆ. ఇంతవరకు వదిలిపెట్టలేదు కాబట్టి ఆ అమ్మాయి ఎవరో నాకు కావాల్సిందే తెలవాల్సిందే చెప్పాను కనుక్కో బావ. కనుక్కో చెప్పాను కదా చెప్పే వందగాని కనుక్కోమంటున్నాను ఆ విధంగా ఆ బంగారు తల్లి వీరమ్మ తల్లి కూడా ఎన్నోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు ఎన్నోయమ్మ వెన్న అంటూ మహా తల్లి కూడా అలా పల్లెలో తిరుగుతూ ఉన్నదంట అలా దుర్మార్గుడు దుష్టుడు చూసి ఆహా ఈ చూడ చక్కెర చిన్నదాన్ని పొంది నా జన్మెందుకు వ్యక్తమని చెప్పి ఆ సుబ్బయ్య ఏం చేస్తాడు చూడబ్బా అయ్య సాంబ శివ శివ సాంబ శివ వీరమ్మను చూసినాడే చూడ చక్కని బంగారు బొమ్మ తిరుగల్లా బంగారు తల్లి వీరమ్మను మునుగుతున్నాడు అమ్మా ఏరమ్మా ఓ ఓ ఏరమ్మా ఎవరినయ్యా నిన్నేనమ్మా ఇటు రామ్మా ఒకసారి ఏమిటయ్యా ఏ ఊరమ్మా నీది మాది ఇవరే నాయన ఈ ఊరా ఆ. ఈ ఊరైతే ఎప్పుడు నేను చూడలేదే నిన్ను నేను పాలపూడి చెనవయ్య చెన్నమ్మ కోడలు పెద్ద కోడలు ఎవరమ్మ ఆహా చిన్నమయ్య పెద్ద కోడలు అన్నమాట పాలేమన్నా పోస్తావా పెరుగు అని పాలు పెరుగు ఎందుకు పోయింది నాయన ఆహా రోజు కావాలి మాకు రోజు మా ఇంటికి వచ్చి పోస్తావు కదా రానయ్యా ఆ అట్లా ఇలాగొచ్చిపోయింది నేను మరి ఎట్టాకమ్మా నేను రాలేను రాలేను పెద్ద వయసు కదమ్మా మా ఇంట్లో ముసలోళ్ళు అందరూ కాబట్టి నువ్వే మా ఇంటికి వచ్చి పోయాలి నీకు డబ్బులు ఎంత కావాలి అందరి మీద ₹1 పెంచే ఇస్తా అలా మహాతల్లి కూడా ఓహో. అలా కర్మని సుబ్బయ్య కూడా ఓహో. మహాకావ్యమని చూసి ఓహో. వీరమ్మ ఓయ్! నువ్వు చాలా అంతగత్తివి అవును. ఒక్కసారి నా దగ్గరికి రా ఆహా. నీకెంతగా ఉంటుంది ఇస్తానంట ఆహా. ఒరే దుర్మార్గుడా ఆహా. కృష్ణుడా ఓయ్! నేను మహా సాధ్వీమణి మహా ఇల్లాలను అయితే? అటువంటి మాటలు నువ్వు అనకూడదు నా ఏమైందమ్మా? నువ్వు నా బిడ్డలాంటి వాడు వీరమ్మ ఏమ్మా నేను అడిగేది నువ్వు నా బిడ్డలంటున్నావేంది నువ్వు నాకు కావాలనే కదా నేను అడుగుతుంది ఆయన సుబ్బయ్య ఆ. అటువంటి మాటలు పనికిరాదు నాయన ఆ, ఆడవారిని విధించడం న్యాయం కాదు న్యాయం కాదా అయ్యా సుబ్బయ్య ఓ నాటి కాలాన ఆ. రావణాసురుడు సీతమ్మను చేపట్టి ఏ పాలన చూసావా ఆ, ఏం పాలయ్యాడు? అటువంటి చెట్టు కుడుసురా ఆ. అటువంటి మాట నువ్వు పలుకురాదు నాయన ఈ సిమెంట్ మాట చాలా విన్నావులే కానీ నువ్వు నాకు కావాలి కానీ మా ఇంటికి వచ్చి పాలు పోయాల్సిందే అందరి మీద ₹10 పెంచేది ఇస్తా కానీ
అలా మహాతల్లి ఎంత చెప్పినా కూడా వినకుండా వినకుండా. అలా సుబ్బయ్య కూడా కావాలని కోరి అలా మహాతల్లి కూడా పట్టించుకోకుండా అలా వెళుతూ ఉన్నదట. హర హర మహాదేవ. అలా మహాతల్లి కూడా పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు అంటూ మహాతల్లి పాలు పెరుగు అమ్ముతూ వస్తుందట. అలా కర్ణ సుబ్బయ్య మామిడి చెట్టు మీద కూర్చొని అలా ముత్యాలు రత్నాలు మూట కట్టి మహాతల్లి వెళుతూ ఉండగా హర హర మహాదేవ. అలా కర్ణ సుబ్బయ్య ముత్యాలు రత్నాలు మూట కట్టి మహాతల్లి పాలు పెరుగు అమ్ముతూ వస్తూ ఉండగా మామిడి చెట్టు మీద కూర్చొని మహాతల్లి ఆ కడవలో వేసాంట మూట. మహాతల్లి ఊరంతా కూడా పాలు పెరుగు అమ్ముకోవాలి. గిరిగినా మహాతల్లి గిరిగినా తిప్పి కొన్న సెంప సుబ్బయ్య చేతి మొదట మహాదేవ శంభో. మహాతల్లి ఎంత ఆపసి చూపించినా కూడా సాధ్వీమణి మహా ఇల్లాలు ఇరమ్మ తల్లి శివుని భక్తురాలు కర్ణ సుబ్బయ్య ముత్యాలు రత్నాలు మహాతల్లికి ఆచి చూపించాడంట. ఎంత ఆచి చూపించినా కూడా మహాతల్లి కూడా లొంగల. బంగారు తల్లి కూడా ఇట్ట కాదు, ఈరమ్మను పొందని జన్మ నాకు కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈరమ్మ భర్తను చంపేస్తే అప్పుడు లొంగుతుంది, దారిలోకి వస్తుంది. నా బామ్మర్ది కూర్చో సీతను పిలిపించి ఒరే సీతయ్య ఏది ఏమన్నా సరే ఈరమ్మను పొందని జన్మ నా జన్మ వ్యర్థం. నాకు ఈరమ్మ కావాల్సిందే. ఈరమ్మ నాకు తెచ్చిపోతే నీ చెల్లెల్ని పుట్టిని పంపించేస్తా అని చెప్పి కరణ సుబ్బయ్య చెప్పగా అలా ఏమి చేయలేక సీతయ్య కూడా అది తప్పు బావా. తప్పు లేదు తప్పు లేదు, నువ్వు అనుకున్నది ఏదైనా సరే కావాల్సిందే. బావా నువ్వు అనుకున్న కోరిక తెలుసుకోతే నీ చెల్లెని పంపిస్తావా? చెల్లెలు కాదు అసలు కాపమే పనికి రాదు. ఇక పటాపంచలు నీకు నాకు సంబంధం లేదు. ఇక అదే మాట బావా, అది తప్పు బావా. ఏదైనా సరే అనుకున్నప్పుడు ఎనికి పోయింది లేదు ఇంతవరకు. ఈ విషయంలో కూడా అంతే. ఏరమ్మ గురించి నీకు బాగా తెలీదు. ఏంటి నేను చెబుతున్నా ఎందుకో మంచిది, నీకే మంచి. నేను చెప్పే మాట విను. ఆ మహా ఇల్లాలు అయితే మహా సాధ్యమని కావచ్చు. చెయ్యి వేసావా భస్మం అయిపోతావు బావా. ఏమీ లేదు, ఆ మహాతల్లి కంటే నేరుగా మహాభావుణ్ణి. అదేం కాదు, నీకు కావాలంటావు. కావాల్సిందే బావా. ఏమైపోయినా పర్లేదంటావా? అవును, సరే మాట్లాడతా, నీ ఇష్టం, ఆలోచించు, మాట్లాడు. అలా బంగారు తల్లి కూడా నిత్యము కూడా పరమేశ్వరుని ధ్యానిస్తూ పాలు కూడా పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు మహాతల్లి కూడా వస్తూ ఉండగా అలా సుబ్బల తెచ్చమ్మ కూడా ఏం చేస్తున్నప్పా